ప్రీతం గారు మీరు చెప్పండి, వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ యాక్చువల్లీ అండ్ వాట్ యాక్చువల్లీ నౌ? ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఫస్ట్ ఈ నగరానికి ఏమైందిలో ఒక స్మాల్ బిట్లో ఉంటా. సో అప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ ఆన్ దట్ సెట్ అర్థమైంది దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. అంటే చాలా ఐ యూస్ టు ఎంజాయ్ సెట్ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. సో అప్పుడు అనుకుని లైక్ కాకపోతే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా వెళ్ళలేము, వీ నీడ్ టు గెట్ ట్రైన్, లైక్ ఒక ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని ఐ టుక్ సమ్ టైమ్ వర్క్షాప్స్ చేసి థియేటర్కి వెళ్ళి దెన్ ఐ కేమ్ బ్యాక్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అంటే అబ్రాడ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోస్ట్లీ అబ్రాడ్ నుంచి you studied there, but we're all from here and you're we're all from from here, yeah. Hyderabad. It's just that Vamsi studied there ante. మా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అబ్రాడ్ నుంచి వచ్చారు తప్ప మేము ఇక్కడే. yes, yes, I wish you all the best. Thank you. థ్యాంక్ యూ. యా డైరెక్టర్ ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది టైం ఇది యాక్చువల్లీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ కొత్త ఫేసులను పెట్టి సినిమా థియేటర్కి రమ్మంటానికి ఏం ధైర్యంతో మీరు సినిమా చేశారు? సార్ ఫస్ట్ గట్ ఫీలింగ్ చేసిన సినిమా అనాలిసిస్ సార్. అంటే ఓకే అంటే ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఎలా చేసాము, లాంగర్ నిల్చొని కంటిన్యూస్గా స్పీచ్ ఇస్తే ఇంకా చెప్పిందే చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు క్రిస్ప్ అండ్ షార్ట్ మీకు డెలివరీ చేసాం కదా. సో ఫిల్మ్ సెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం సార్. ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి లైక్ బై ఆడియన్. సో ఆ ఫీలింగ్ దగ్గర వీ మెట్ ఆర్ పారామీటర్స్. సో అందుకు చేశాను సార్ ఫిలిం. అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే నేను ఫిలిం ఎలా ఉంటుంది నేను చెప్పను, కానీ ఫిలిం అయిపోయిన తర్వాత ఆడియన్ విల్ బి చిల్ నైస్ వాచ్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే చాలా మంది చాలా మంచి పిక్చర్స్ కూడా తీస్తున్నారు, కానీ థియేటర్కి ఎవరు వెళ్ళాలి? థియేటర్కి వెళ్ళడానికి ఒక నాక్ పాయింట్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ యూ హ్యావ్ అంటే ఎక్స్ పాయింట్ ఒకటి ఏంటనేది చెప్తున్నాను. ఈ క్వశ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఉంది సార్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి సినిమా, అసలు ఏంటి ఏదో కోటలాగా ఉంది, అసలు ఎంట్రీ కనిపించలేదు, తిరిగి 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 ఐ ఫౌండ్ అవే నౌ. అలాంటి రిలీజ్ కోట చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ క్రాకింగ్ ఇట్. సో అంతే కాన్ఫిడెంట్గా చెప్పాను వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్ అని. ఫస్ట్ ఒక సినిమాతో ఎంత నేర్చుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కటి క్రాక్ చేస్తున్నారు కదా, ఈ క్రాకింగ్ సిస్టంలో ఎంత నేర్చుకున్నారు మీరు? ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యారు అందులో? అంటే దిస్ నో ఐ డోంట్ నో హౌ యూ క్వాంటిఫై లెర్నింగ్ స్ట్రగుల్. అంటే నాకు ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. ఐ నో పీపుల్ సే ఇట్స్ హార్డ్ వర్క్, కానీ దట్స్ నెవర్ లైక్ అ స్ట్రగుల్. ఆఫ్టర్ రిలీజ్ ఐ థింక్ మీరు అది ఒప్పుకుంటారేమో, చూద్దాం. లేదండి, వి నెవర్ ఫైండ్ అవర్ వర్క్ యాజ్ అ స్ట్రగుల్. సో ఎవరైనా వచ్చి నేను చాలా కష్టపడానంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్, బికాజ్ మీరు చేసేది నచ్చితే యుల్ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ స్ట్రగుల్. కావాలని చేస్తున్నారు అది. హీరోయిన్ మిస్ అయింది చెప్పలేదు అమ్మాయికి? ఆవిడ ఆల్రెడీ బిజీ అయిపోయారండి, వేరే షూట్ లో ఉన్నారు. Yeah, so unfortunately she couldn't be here today. She's shooting for something else and yeah, she'll join us in the next press meet.